కృపా పరిశుద్ధతలకు కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫున పేరు పేరున మీ బిడ్డలందరూ మీ కుటుంబాలందరూ దీవించబడాలని మేము ప్రార్థన చేస్తూ మా ప్రార్థన కూడా ఆలకించి మీ ప్రార్థన కూడా మాకు ముఖ్యం కనుక మీరు కూడా ప్రార్థన చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలని అందరం కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకొని రేపు జరగబోయే ఆరాధన జయకరంగా జరగాలని రేపు ఆయన రక్త మాంసంలో మనం అందరం పాల్గొనే కృపను దయచేయాలని ఈరోజు సాయంత్రం కాడి నుంచి అందరం కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేసి కనిపెట్టి ప్రార్థనకు ముఖ్యంగా మనం అందరం సిద్ధపడాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ పేరు పేరుగా గుర్తించుకుని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయం ఇంకా నడిపించాలి, యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు నడవాలని మీ అందరూ కూడా అనుదేవ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలని మనమందరం కూడా ప్రార్థన యూదులుగా సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకోను. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడతాను. కీర్తనల గ్రంథం బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి అందరూ కూడా. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా వద్దనే కృప దొరుకును, ఆయన వద్దే సంపూర్ణ విమోచన దొరుకునని ఇశ్రాయేలీయులు దావీదుతో చెప్తున్న మాటలు. యాత్రా కీర్తనని దావీదు చేసిన కీర్తనలో ఇది ఒక భాగం. ఇశ్రాయేలీయులు అంటే జనాంగం, ఆయన జనాంగం, ఆయన పుట్టినూరు, ఆయన నడిచిన గ్రామం అన్నీ కూడా ఆయనకు సంబంధించిన వారని ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీలలో ఆయన జన్మించాడు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇశ్రాయేలీ దేవుడని అదొక పేరుగా ఉంది. మనం కూడా ఈరోజు ఆలోచిస్తున్నామంటే ఆయన కృపే కదా. ఆయన కృపలో మనం నిత్య జీవం పొందాలి, అందరం నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకున్నాం. ఆయన కృప ముందర పొందుకోవాలండి. ఆయన కృప ఎలా పొందుకోవాలి? ఆయన కృప లేనిది మనం జీవించలేనని దావీదు కూడా అంటున్నాడు. అయ్యా నీ కృప చొప్పునే నేను జీవిస్తున్నాను, అయ్యా నీ కృప చొప్పునే నేను బతుకుతున్నాను అయ్యా దావీదు చెప్తున్నాడు. మనం కూడా అది చెప్పగలుగుతున్నాము, అలాంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాము. దావీదు ఏంటి, మహారాజు గొర్రెలు కాసుకున్నవాడు తీసుకెళ్ళి ఆయన కృపలో భద్రపరిచి ఆయన ఇంకా ఉన్నత స్థానంలో నిలిపి మంచి ప్రయోజకుడు చేశారు. కుటుంబం మొత్తం కూడా ఇశ్రాయేలు మీద ఆయన రాజ్యం కట్టబడాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. నా హృదయానుసారాన్ని తెలియజేశాడు. నిన్ను నన్ను ఏమనుకుంటున్నాడు? ఈరోజు మనం ఒక కార్యక్రమంకి వెళ్తున్నామంటే మనం ఒక నడవలు నడుస్తున్నామంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన కృపే కదా. ఆయన కృప ఉండాలి. మనకి సంపూర్ణ ఎమోషన్ కలగాలంటే ఎప్పుడు సంపూర్ణ ఎమోషన్ మనం అన్నీ సిద్ధపడి దేవుని రాజ్యానికి ఎదురు చూసి ఆయనలో నిత్యం అంటుకట్టబడి ప్రార్థన యూదులుగా సిద్ధపరిచే మనందరినీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు నాకు పరిపూర్ణ అయ్యే యోగ్యత ఉందో లేదో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన సూపును బట్టి, మనం చేసే ఈ యాక్షన్లు బట్టి అన్నీ కూడా దేవుడు కనిపెడుతున్నాడుగా. ఆయన కృప పొందుకుంటున్నాము. సంపూర్ణంగా మనం పరిపూర్ణంగా మనం అప్పచెప్పుకుంటున్నాము ఆయనకి. దేవుని రాజ్యాల్లో మనం ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలంటే చల్లగానైనా నుండు, అటు ఎచ్చగానైనా ఉందంటే ఇటు నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఏ స్థితిలో ఉంటున్నామో మనం ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి ఈరోజు. అలాగే మరి ఎంతో విషయాన్ని కూడా ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అంటే మనం చేసిన పాపాలు కూడా మన దోషాల నిమిత్తమే ఆయన శిలువ మరణం పొందింది. అప్పుడంటే కట్టుబాట్లు, అప్పుడప్పుడు ధర్మశాస్త్రం, బలులు, ఎండలు, గొర్రెలు, మేకల్ని బలిర్పించేవాడు. ఈరోజు అది లేదుగా. మన కోసం బలియాగమని మనల్ని ఒక మేలైన మార్గంలో నడవాలని, ఆయన కృప పొందుకోవాలని, ఆయనతో నిత్యం అంటుకట్టబడాలని, ఆయన సంపూర్ణ విమోచనలో మనం బతకాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. నీకు నాకు అలాంటి యోగ్యత కలుగజేశాడు. ఆ యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంట. మీకు కృప కలుగును కాక, కృప కలుగును కాక, కృప విమోచించబడును కాక అంటున్నాడు. సంపూర్ణమైన విమోచన కృప కలుగును కాక అంటున్నాడు. ఈ స్థితిలో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగే అదే కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను. ఇశ్రాయేలు
ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలంట. మన కుటుంబాల మీద, మన బంధువుల మీద, లేకపోతే మనకన్నా ఉన్నతమైన డబ్బులు ఇచ్చేవాళ్ళ మీద ఆశ పెట్టుకుంటున్నాం. ఎవరు మనకి ఏమి ఇస్తారా దానికోసం ఎదురు చూస్తున్నాం. ఆయన కృప మాత్రం పొందుకోలేకపోతాం. దేవుడు ఇచ్చే కృప ఉచితంగా ఇచ్చేది ఉచితంగా పొందుకోమంటున్నాడు. ఎవరికన్నా మనకు రూపాయి ఇస్తే వాళ్ళకి బాకీ ఇవ్వడం మనం ఈ కృప ఉచితంగా పొందుకోమంటున్నాడు. కృప అంటే ఏంటో మాటలు అది. ఆయన కృప పొందుకోవడం అంటే సాధ్యమైన వాడు ఇచ్చిన మనకి. ఆయన ఈ ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను కూడా నిత్య రాజ్యంలో చేరాలని ఆశపడుతున్నాడు. అలాంటి స్థితిలో నీలో నాలో ఉందా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలు ఏది మొదలుకొని నిత్యం నిన్ను యెహోవా మీద ఆశ పెట్టుకోబట్టున్నాడు. మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం? మన పిల్లల మీద ఆశ పెట్టుకుంటున్నాము, మన ఇరుగు పొరుగు మీద ఆశ పెట్టుకుంటున్నాము, మనకన్నా ఉన్నతమైన స్థానాల మీద ఆశ పెట్టుకున్నాము, మనకన్నా అధికారుల మీద ఆశ పెట్టుకున్నాం. ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈ రాత్రి కాలం యెహోవా మీద ఆశ పెట్టుకుని యెహోవా మీద ఆశ పెట్టుకుని దేవుడే ప్రకటిస్తుంది. మనం ఇక్కడ లోకానుసారంగా నడుస్తున్నామే తప్ప మనం దేవుని మీద ఆశ పెట్టుకొని లేని స్థితిలో ఉంటాడు. అలాంటి స్థితిలో ఉండద్దు. దేవుడు కోరుకునేది నిన్ను నన్ను. దేవుని బిడ్డనే నిన్ను నన్ను ఆకలితో ఉంచుతాడా? ఆకలి దప్పులతో ఉంచడు కదా. దేవుడు ఏది సిద్ధపరచాలో ఏది చేయాలో అన్నీ ఆయనకి సమస్తం ఎరిగినవాడు. మనకి ఏది ఇయ్యాలో ఏది తీసుకోవాలో ఆయనకి సమస్తం ఎరిగినవాడు కదా. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నన్ను కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం కొద్దాం. అయ్యా నీ మీదే నేను ఆశ పెట్టుకుంటానయ్యా, నీ కృప నేను పొందుకుంటానయ్యా, సంపూర్ణంగా నేను సమర్పించుకుంటానయ్యా. నేను మరి ఒక తీర్మానంకి వస్తే దేవుడు కనికరిస్తానికి ఇష్టపడుతున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలా. ఆ స్థితి నుంచి మనం తప్పుకొని మేలైన మార్గంలో ఇరుకు మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలాంటి మార్గంలో నడవాలని, అలాంటి మేలైన మార్గంలో నడిచి ఆయన కృపను పొందుకోవాలని ఆయన ఇచ్చి కొడవరకు జీవితాంతం కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిత్యం ధూపం వేసే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే ఇక్కడ ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ చదవటానికి ఇష్టపడండి. దేవుని దీవెన పొందుకోవాలి. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పుని తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ విమోచన కలుగుటకు ఆ కృపను మన ఏడలో విస్తరింపజేసాను అంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే కృప ఇచ్చాడంట. మన కృపను పోగొట్టుకుంటున్నాం. ఆయన మహిమైశాన్ని బట్టి ఆయన కుడిపాశను కూర్చోవాలని, ఆయనతో మనం జీవించాలని, మనం ఒక ఆశ కలిగి ఒక తృష్ణ కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావా? నేను ఈ స్థితిలో ఉంటున్నాను. మనం ఏ స్థితిలో ఉంటున్నావు? మన హృదయాల అంతరంగా నేను ఒక గొప్పవాడిని, నేను ఒక నీతిమంతుడిని, నేను ఒక ప్రార్థన ఏదుని అనుకుంటే నేను సరిపోను, నువ్వు సరిపో. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవుడు నా హృదయానుసారుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. వాళ్ళు ఎలా ఉన్నాడు? మన పితరులు ఎవరు మోషేను దావీదుని మనం అలా అనాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఆయన రక్తం వల్లనంట మనకి మోసం, మనకు పాప క్షమాపణ కలగజేసి నిన్ను నన్ను కూడా ఆయన రక్తం వెలిగించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డామే. కడగబడ్డా కానీ మార్పు చేసుకోకపోతే ఇక మీదటైనా మార్పు చేసుకుందాం. మేలైన మార్గంలో నడుద్దాం. మనం మంచి మార్గంలో నడవాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అయ్యా ఇక మీదటైనా నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నీ రక్తంతో నన్ను కడిగేవాని, మేము శుద్ధి చేసేవాని. నీ రక్త మాంసంలో రేపు జరగబోయే ఆరాధనని జయకరంగా జరిగించాయా. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని మనమందరం కూడా యోగ్యమైన పాత్రలో తాగడానికి, ఆయన మాంసం భుజించడానికి, మనం మంచి మార్గంలో నడవటానికి అయోగ్యంగా ఎవరు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా యోగ్యమైన పాత్రలోది తాగండి, యోగ్యమైన మనసును కలిగి రండి అంటున్నాడు. మనం అలాంటి స్థితిగతులు కనుక్కొని అందరం కూడా ప్రార్థన చేద్దాం. రేపు జరగబోయే ఆరాధనని జయకరంగా జరిగించే అదృష్టుడు ఎక్కడ ఆటంకపరుస్తూ నీ సన్నిధిలో మేము కడుపై భక్తులు కొడుకొని ఈ సాయంత్రకాల సిద్ధపడి మేమందరం రేపు నీ
నీ రక్త మాంసాల్లో పాల్గొని కృపను మాకు దయచేయాలి. అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప కలగాలని మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నాయి. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన వాటిని సంపూర్ణమైన ఈ జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేయునుగా. కానీ ప్రార్థన చేసుకున్నాం. ఆయన కృప మన ఎడల విస్తరింపజేశాడు. సంపూర్ణమైన విమోచన కలగజేశాడు. అలాంటి స్థితిగతుల నుంచి మనం మారి దేవుడి మీద దేవుని పొందుకొని రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే తీర్మానం చేసుకుని వారి కుటుంబాలు దీవించబడాలి, వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడాలి మేమందరము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసి ఈ పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్లే కృపను మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనం.